చేస్తున్నాం. సో ఒక్కసారి ఖమ్మం వెళ్దాం. ఖమ్మంలో బిగ్ టీవీ నిర్వహిస్తున్న మెడికల్ క్యాంప్ దగ్గర నుంచి విజయభాస్కర్ ఉన్నారు. విజయభాస్కర్, ఎక్కడ ఏ గ్రామంలో పెట్టారు ఈ మెడికల్ క్యాంపు? అక్కడ ఎంతమంది వచ్చారు? ఇప్పటికే ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం బోదులబండ గ్రామంలో ఉన్నాము. ఈ బోదులబండ గ్రామంలో సుమారు మనకు కంటి వైద్య నిపుణులతో పాటుగా మరో వజ్ర హాస్పిటల్ సంబంధించినటువంటి యజమాని సౌజన్యంతో డాక్టర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో మొత్తానికైతే మాత్రం బోదులబండ గ్రామంలో హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసి ఇప్పటికే సుమారు 100 మంది పైగా కూడా ఎండీకే ఓపీ వచ్చేసింది. మరో చూసినప్పుడు కంటి వైద్య నిపుణులకు మాత్రం ఇంకా ఎక్కువ వస్తున్న నేపథ్యం అయితే ఉంది. అత్యధికంగా గ్రామీణ ప్రాంత రైతులు అంత వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కనుక ఇక్కడ ఎక్కువగా రైతులకు సంబంధించి కంటి సమస్యలతో అత్యధికంగా బాధపడుతున్న వారు చాలా మంది ఉన్న నేపథ్యం అయితే ఉంది. మనం చూసుకోవచ్చు. ఇప్పటి వరకు చూసుకుంటే చాలా వరకు ఈ పేషెంట్స్ దీర్ఘకాలిక వ్యాధుల కన్నా ప్రత్యేకమైన వ్యాధులతో కూడా బాధపడుతున్న నేపథ్యం అయితే ఉంది. ఈ కంటి వ్యాధికి సంబంధించి ఇప్పటి వరకు మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా క్లియర్ గా 50 పైగా మనకి ఇప్పుడు ఓపీ 45 వరకు కూడా ఓపీ వచ్చిన నేపథ్యం అవుతుంది. మరి కొంతమంది స్టార్టింగ్ లో అడావుడి ఉన్న టైంలో వాళ్ళు డాక్టర్లు క్లోజ్ ఉన్న గ్రామస్తులంతా కూడా వచ్చి చూసుకొని పోయారు. అంటే ఓవరాల్ చూసుకుంటే 50 మంది పైకి ఇప్పటి వరకు ప్రారంభించినటువంటి గంట లోపే ఇంత ఓపీ వచ్చేసిన నేపథ్యం అవుతుంది. మరోవైపున ఎండీ దగ్గర చూసుకుంటే మాత్రం ఎండీ దగ్గర కూడా బాగానే ఓపీ వస్తున్న నేపథ్యం అయితే ఉంది. అక్కడ కూడా సుమారు చూసుకుంటే ఇప్పటి వరకు 70 పైగా అంటే 72 వరకు కూడా ఓపీ వచ్చిన నేపథ్యం. అంతా వీళ్ళంతా ఏ ఊరు నుంచి వచ్చారమ్మా? బోదలబండ నుంచి వచ్చారు. ఏ వ్యాధులు ఉన్నారు ఎక్కువ? బాడీ పెయిన్స్, గ్యాస్, బీపీ. ఈ ఓపీ చూసుకోవచ్చు మనం చాలా వరకు ఇట్లా ఓపీ ప్రతిది కూడా మనం ఇట్లా ప్రతి ఒక్క పేషెంట్ సంబంధించిన డేటా కూడా ఎక్కడ కూడా మనం మిస్యూజ్ చేసుకోకుండా జెన్యున్ గా ఇప్పటికే ఖమ్మంలో ఉన్నటువంటి ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే మాత్రం ఈ రోజు ఒక 5 క్యాంపుల వరకు కూడా ఏర్పాటు చేసుకుంటూ పోతున్న నేపథ్యం అయితే ఉంది. ఏ క్యాంపులో చూసినా సరే అపూర్వ స్పందన వస్తుంది. మరి కొన్ని క్యాంపులకు ముఖ్యంగా అక్కడున్న స్థానిక శాసనసభ్యులు కూడా వస్తున్న నేపథ్యం అవుతుంది. అమ్మ, మీకు ఏ వ్యాధితో బాధపడుతున్నారు? మీకు ఏమని చెప్పారు డాక్టర్? మందులు వచ్చినాయి కదా, మీకు ఏమన్నారు డాక్టర్? మందులు ఇచ్చాను సార్. కాడు మకాల నొప్పులు సార్, మకాల నొప్పులు, ఒళ్ళంత నొప్పి, తిమ్మిర్లు వస్తున్నాయి సార్. గ్యాస్ టానిక్ ఇచ్చారు, నొప్పులు టాబ్లెట్స్ ఇచ్చారు. కళ్ళజోడి తీసుకొని చెప్పారు. చూడొచ్చు మనం చాలా వరకు లోపల చూద్దాం. చాలా ఇంకా ఓపీ చాలా ఉంది. మనంతా బయట ఇప్పుడు ప్రజెంట్ ఓపీ రాసుకునేటువంటి విధానం చూసాము. కానీ లోపల పోతే మాత్రం ఇంకా చాలా వరకు కూడా పేషెంట్స్ ఉన్న నేపథ్యం అయితే ఉంది. ఎక్కడ చూసినా సరే చాలా వరకు పేషెంట్స్ తమ సమస్యలపై డాక్టర్లను చుట్టూ చేరి వాళ్ళకు ఉన్న సమస్యలను చెప్పుకుంటున్న నేపథ్యం అయితే ఉంది. అయితే ఈ వచ్చినటువంటి ఈ యొక్క వైద్య నిపుణులు కూడా శ్రద్ధ పెట్టి ప్రత్యేకంగా వారందరూ కూడా నాణ్యమైన వైద్యం అందించేందుకే ముందుకు వస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు మన డాక్టర్ని అడుగు చూద్దాం అసలు ఎలాంటి కేసులు ఎక్కువ ఎదురైంది అని చెప్పి చూద్దాం. కంటి డాక్టర్ ఉన్నారు మనతో పాటు మాట్లాడి చూద్దాం. సార్, ఇప్పటివరకు ఎలాంటి కేసులు వచ్చింది మనకి? చాలా వరకు శుక్లాలతో బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. మస్కలు ఉన్న వాళ్ళు. థ్యాంక్ యూ విజయభాస్కర్. అది ఖమ్మంలో జరుగుతున్న మెడికల్ క్యాంపుకు సంబంధించిన సమాచారం. ఎంతమంది జనం వచ్చారో చూడొచ్చు. బిల్డింగ్లో ఏర్పాటు చేశారు మెడికల్ క్యాంపు. ఎక్కడ వీలైతే అక్కడ ఆయా గ్రామస్తులు సహకరించి వాళ్ళకి సంబంధించిన హాల్ లాంటిది ఏమైనా ఉంటే ఆ హాల్ను వినియోగించుకుని అక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. అట్లా లేదు అనుకున్న తరుణంలో అక్కడే ఒక చెట్టు కింద టెంట్ వేసి ఆ టెంట్లోనే ఈ మినిమం ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏర్పాటు చేసి వచ్చిన పేషెంట్లు కాసేపు బెడ్ మీద పడుకోబెట్టి వాళ్ళకి సిలైన్స్ ఎక్కించడం కావచ్చు, వాళ్ళని కాసేపు కూర్చోబెట్టడం కావచ్చు, వచ్చిన వాళ్ళందరికీ వాటర్ ఇవ్వటం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా అరేంజ్మెంట్ చేసింది. వీలైనంతలో సాధ్యమైనంతలో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాల్లో వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ కూడా అందించి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం బిగ్ టీవీ చేస్తుంది. ఆయా హాస్పిటల్స్ యాజమాన్యాలు కూడా అద్భుతంగా సహకరిస్తున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఈ అన్ని రకాల ట్రీట్మెంట్స్ అందించడానికి బిగ్ టీవీ ప్రయత్నిస్తుంది.